హాయ్ వ్యూయర్స్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సామర్థ్యంపై ఉన్న నమ్మకానికి ఇదొక నిదర్శనం. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ముందున్న అతిపెద్ద సమస్య నుంచి బయటపడే బాధ్యతను చంద్రబాబుకు అప్పగించారు. తనకు పరువు సమస్యగా మారిన రాష్ట్రపతి అభ్యర్థి గెలుపు విషయంలో బాబు సహాయాన్ని ప్రధానమంత్రి కోరాడు. ఇంతకీ విషయం ఏమిటంటే ఎన్డీఏ పక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ను ఎంపిక చేసిన విషయం తెలిసింది. ఇదే విషయం చెప్పడానికి బాబుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. తమ మద్దతు ఉంటుందని బాబు ప్రధానికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాట ప్రస్తావనకు వచ్చింది. బీజేపీ ప్రకటించిన అభ్యర్థికి మద్దతు ఇస్తానని మాట ఇవ్వని ప్రతిపక్ష నేతల్లో మమతా బెనర్జీ కూడా ఒకరు. పైగా మోడీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఆమెకు కేంద్రంతో పడటం లేదు. ఈ నేపథ్యంలో ఎన్డీఏకు మద్దతు ఇచ్చే విషయాన్ని మీరే చెప్పాలంటూ బాబును మోడీ కోరినట్లు తెలుస్తుంది. మమతతో అంత మంచి సంబంధాలు లేకపోవడంతో ఆమెతో ఎందుకొచ్చిన తలనొప్పని మోడీ ఆ బాధ్యతను బాబుకు అప్పగించారని తెలుస్తుంది. ఆమెను ఒప్పించాలని బాబును కోరినట్లు తెలుస్తుంది. మరోవైపు చంద్రబాబుకు అప్పగించిన పని అదంతా సులువైన పనిలా ఏమీ కనిపించడం లేదు. దేశంలో ఎందరో దళిత నేతలు ఉన్నారని, ఆయన గతంలో బీజేపీ దళిత మోర్చాకు అధ్యక్షుడిగా పనిచేయడం వల్లే రామ్నాథ్ను ఎంపిక చేశారని మమత ఆల్రెడీ విమర్శించేశారు. మరి చూడాలి బాబు ఈ విషయాన్ని ఎలా డీల్ చేస్తారో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాధ్యతను ఎలా నిలబెట్టుకుంటారో అనేది చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.